హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా, ఇవన్నీ రెడీ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 3:30 4కి లేసేస్తాను. ఆల్మోస్ట్ 3:30కే లేస్తా, ఒక్కొక్క రోజు 4కి లేస్తాను. ఇక్కడైతే ఊతప్ప చేయడం అయిపోయింది, ఇంకా దోశ వేస్తున్నా. ఒక్కొక్కరు అనుకుంటున్నారు నేను కావాలని, అంటే కావాలని వేయట్లేదండి. నాకు అక్కడ సేల్ అయిపోతాయి, లేట్గా వెళ్ళినా సరే మా టిఫిన్ అయితే సేల్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి తిన్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరకు వచ్చి తింటున్నారు అనమాట. పార్సల్ తీసుకెళ్ళడం, తినడం అట్లా. ఎందుకు అంటే, నేను వెళ్ళడం లేట్ వెళ్తాను, పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి వెళ్తా. ఒక్కొక్క రోజు లేట్ 9 అట్లా అవుతుంది. అదే ఎర్లీగా పోతే ఇంకా నాకు బాగా జరిగేది టిఫిన్, నిజం చెప్తున్నాను. కాకపోతే నా వీలు అవ్వట్లేదు కదా, కాబట్టి నా వీలుని బట్టి వెళ్తున్నా. ఇక్కడైతే ఇవి రెడీ చేసేసిన. చూసినారా, దోశ, ఇంకా కింది భాగంలో ఉతప్ప ఉన్నాయి. అవన్నీ పెట్టేసిన అనమాట. కాకపోతే ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. ఎర్లీగా వెళ్ళడం అయితే నాకు అస్సలు అవ్వదు. ఇక నేను ఏం చేసిన అంటే, క్యారెట్ వేసాను. ఫస్ట్ వేనీళ్ళు పెట్టి క్యారెట్ వేసి, ఇది ఓట్స్ జావా అండి. ఓట్స్ని డైరెక్ట్ తినలేక జావ చేసి ఇలా తాగేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా వారు ఎక్కువ హెల్దీ ఇలాంటివి ఆలోచిస్తాడు. ఎక్కువ అవి అంటే ఏమి తినరు. ఇక్కడ చూసినారా, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ అయితే రెడీ చేస్తున్నా. ఈ మనీ ప్లాట్ రియల్ ప్లాటే అండి, మళ్ళీ అడిగినారు, అందుకోసం చెప్పా అంతే. ఇక్కడైతే పని అంతా అయిపోయింది, కానీ పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఒక్కరోజు ఒక్కలాగా ఉంటుంది కదా. ఒక్కరోజు ఎర్లీగా అయితే ఒక్కొక్క రోజు కొంచెం లేజీగా ఉంటుంది, ఒక్కొక్క రోజు లేట్ అవుతాం. చూసారా, ఇట్లా. ఎంతైనా సరే మీరు ఏమైనా అనుకుంటారేమో నాకు తెలీదు, ఆడవాళ్ళు జాగ్రత్తగా అన్నీ చేసుకుంటేనే ఫ్యామిలీ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. నేను కారు నేర్చుకుందాం అనుకుంటున్నా, ఇంకా టైం ఎప్పుడు వస్తుందో తెలీదు. మా వారి కారు వాష్ చేయమంటే వాష్ చేసినాము. ఇక్కడైతే నేను, పెద్దోడు, చిన్నోడు ముగ్గురం వాష్ చేసినాం అనమాట. మళ్ళీ ఉట్టిగా ఏం కాదు, మా వారు పైసలు ఇచ్చినాను. ఫస్ట్ బయట వాష్కి అయితే 650 అవుతుంది అన్నారు. అయితే నేను, పిల్లలు మా వారి చేతనే పైసలు ఇప్పించుకుంటాము. మా వారు 500 ఇచ్చారు. ఆయనకు 150 సేవ్ అయింది, మాకు 500 వచ్చింది. ఇంట్లో డబ్బులు ఇంట్లోనే ఉన్నట్టు. ఇది మా బాబు సౌండ్ కాదండి, బయట ఎక్కడ సౌండ్ బాబు ఏడ్చేది, మా బాబులు అయితే కాదు. మళ్ళీ అడుగుతారు, పిల్లల్ని చూసుకోకుండా వీడియో చేస్తున్నాం అంటారు, అందుకోసం చెప్తున్నా. కాకపోతే ఇంట్లో ఆడవాళ్ళు జాగ్రత్తగా నడిపిస్తేనే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా మనం 10 రూపాయలు అయ్యే దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టినామనుకో, అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనీ ఉన్నాయి కదా అని కాదు, ఏదైనా ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుందండి, మనం చెప్పలేము. ఒక్కొక్క టైంలో ఏమవుతుంది అంటే, మన దగ్గర ఎంత మనీ ఉన్న టైంకి దొరకదు అనమాట. అదే వాళ్ళని వీళ్ళు అడగాలంటే అడగలేము, మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతారేమో అనిపిస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ అంటే 10 సార్లు అడుక్కోవాలి ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా. అలా కాకుండా మనము సేవ్ చేసుకొని గోల్డ్ కానీ ప్లేసుల మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మనకి ఎప్పటికైనా అది చాలా సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, ఒకవేళ నాకు 1,00,000 రూపాయలు, 50,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా అవసరమైనా టక్కున వెళ్ళి నేను గోల్డ్ పెడతాను. ఆ టైంకి ఆ అవసరం తీరిపోతుంది, ఏదైనా కొనేటప్పుడు కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ. మళ్ళీ దాన్ని నేను చిన్నగా తీర్చేస్తాను అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంతే. ఇద్దరు పడుకున్నారు, హాలిడే వస్తే ఇంకా వీళ్ళని పడుకోగానే వెళ్ళిపోతాను. అదే స్కూల్ టైం అనుకో, స్కూల్కి లేపాలి కదా అందేసి వీళ్ళు లేపి రెడీ చేసుకుంటా అనమాట. చూసినారా, అది ఎంతైనా మనము ఏంటంటే షాపింగ్లు అంట, శారీసు లేదా జ్యువెలరీ అంటూ లేడీస్ ఎక్కువ ఖర్చు పెట్టకండి, క్యాజువల్గా చెప్తున్నా అంతే. ఎందుకు అంటే వాటి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినా కూడా అది మనకి రిటర్న్ అయితే ఒక్క పైసా రాదు. అదే 10,000 5,000 అయినా సరే చిన్నగా కొంచెం ఎక్కువ గోల్డ్ కొనేలాగా ప్లాన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. తక్కువ అమౌంట్తో మనం ఒకసారి గోల్డ్ కొనేలాగా నేనైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట నాకు. అవి నేను తీర్చినా కూడా, ఇవి నేను కొన్నా కూడా మీ అందరికీ చెప్తాను, సరేనా. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం అంతా ఏమంటారు గజబజ అయిపోతుంది. అట్లా కాకుండా నేను మీకు క్లియర్గా చెప్తా. ఒక 5,000 సేవ్ చేసుకుంటూ, లేదు అంటే 2,000లో సేవ్ చేసుకుంటూ కూడా మనం కొంచెం పెద్ద అమౌంట్లతో గోల్డ్ కొనేలాగా నేను ప్లాన్ చెప్తాను. ఇంతకీ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి.
ఎందుకు అంటే టక్కున ఒకవేళ ఎగ్జాంపుల్ మనం 20,000 గోల్డ్ ఏమైనా కొన్నాము అంటే టక్కున ఒక 10,000 కానీ 5,000 కానీ అవసరం పడ్డది అంటే ఎవరినైనా అడగాలి, లేదా వాళ్ళు 10 సార్లు మనం బతిలాడిన అవసరం ఉండదు. టక్కున వెళ్ళాం గోల్డ్ లోన్లో పెట్టేసుకోవడం, మనకి ఆ టైంకి ఆ అవసరం తీరిపోతుంది. అదే 10,000 శారీ కొన్నాము అనుకో, ఒక్క పైసా కూడా మనకి టైంకి దొరకవు. అదే 10,000 ఒకటికి 2 సార్లు మనం సేవ్ చేసుకొని గోల్డ్ ఏమైనా తీసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకు అది చాలా ఏమంటారు గుండె ధైర్యంగా అనిపిస్తుంది. నేకైతే అట్లే ఫీల్ అవుతా, మీరేమనుకుంటారో నాకు తెలియదు. ఇంతకీ నేను ఎవరికి భయపడిన అంటే ఎక్కువ భయం ఉండదన్నమాట నాకు. ఒక విషయం కాదు, ప్రతి విషయాల్లో కూడా. ఎందుకంటే మా వారు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అందుకోసం నేను ఇంకొకరికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.